అనుగ్రహించిన తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని పరిశీలించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి దుంపగడపలో ఉన్న సత్యాన్వేషకులైన ప్రతి వారికి, ప్రత్యేకించి యేసుక్రీస్తును ప్రేమిస్తూ ఆయనను విశ్వసించడానికి ప్రయాసపడుతూ ఆయనను గురించి అనేకులకు తెలియచేయాలి అని తాపత్రయపడుతున్నటువంటి సోదర సోదరీలందరికీ నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నాను. మరి వారిని ఇటువంటి కార్యక్రమాల కొరకు ప్రోత్సహిస్తూ ప్రయాసపడుతున్న ప్రియులు సోదరులు జోసెఫ్ గారికి నా ప్రత్యేకమైన అభినందనలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి వారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నాను. ప్రియులారా, యేసు ఈ లోకానికి వచ్చినందుకు మరి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలు ఎంతో సంతోషిస్తూ క్రీస్తు యొక్క జన్మను మరి తలపోయించు ఆయన జన్మ చుట్టూ ఉన్నటువంటి విషయాలను మరి తాము అధ్యయనం చేస్తూ కొంతమందికి తెలియజేయడానికి మంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి సత్యాన్వేషకులు ప్రియులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇప్పటికే కొన్ని విషయాలు మరి సోదరుల ద్వారా మీరు విని ఉన్నారు. మరికొంత సమయం అది నేను అలాగే మరి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడినటువంటి దైవజనులు మన సోదరులు పురుషోత్తం గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడబోతూ ఉన్నాం. శ్రద్ధగా ఆలకించండి. ఈ కార్యక్రమానికి సోదరులు ఆహ్వానించబడినప్పుడు మన ముఖ్య అతిథి ఏం చెప్పాలి అనేది వారు ఆలోచించారు, నాకు తెలియజేశారు. అంటే వారు చెప్పే విషయానికి సంబంధించినటువంటి తలరాత ఎలా ఉన్నది, కనికరము గల కారణ జన్ముడు అనే ఒక విషయాన్ని ఈ రాత్రి వేళ మీ మధ్యలో పంచుకోవడానికి వారు ప్రయత్నం చేసినట్టు చెప్పారు. చెప్పండి, కొద్దిసేపు మనందరం కలిసి నేర్చుకునే అంశం పేరు కనికరము గల కారణ జన్ముడు. కనికరము గల కారణ జన్ముడు అనేది మనం నేర్చుకునబోయే విషయం. ప్రియులారా, ఈ లోకంలో ముఖ్యంగా మన దేశంలో కొద్దిమందిని గురించి అనేకులు చెప్పే విషయం ఎలా ఉంటుందంటే, ఫలానా వారు కారణ జన్ములు అని చెప్పే సమాచారం మనకు ఉంది. ఉదాహరణకు గౌతమ బుద్ధుని కారణ జన్ముడిగా మన దేశం భావిస్తోంది. అలాగే నటరత్న డాక్టర్ ఎల్జి రామారావు గారిని కారణ జన్ముడని ఆంధ్ర రాష్ట్రంలో అనేకులు ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నారు. వారు అవకాశం వచ్చిన ప్రతిసారి ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. ఇలా అనేకులను గురించి కారణ జన్ములు అని చెప్తూ ఉంటారు. ఇకపోతే ఈ భూమి మీద క్రీస్తు పేరిట వెలిసినటువంటి పలు రకాలైనటువంటి మతాలలో ఒక మతం పిడి సుందరరావు గారు స్థాపించారు. సుందరరావు గారు ఆయన యొక్క అనుచరులు తరచూ మాట్లాడేటటువంటి పలు మాటలు ఒక మాట ఏంటంటే, ప్రతి మనిషి కారణ జన్ముడే అనేది వారు మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా మనుషులు కారణ జన్ముల గురించి మాట్లాడుతూ ఉంటారు. నిజంగా వారు కారణ జన్ములా కాదా అనే చర్చ మనం ఇంకెప్పుడైనా అవకాశం ఉంటే చేయవచ్చు. బైబిల్ ప్రభువైన యేసుకు సంబంధించినంత మటుకు ఆయన కారణ జన్ముడు అని స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన ముమ్మాటికి కనికరము గల కారణ జన్ముడు. స్ట్రైట్గా చెప్పాలి అని అంటే క్రీస్తు మాత్రమే కారణ జన్ముడు. కొన్ని నిర్దిష్టమైనటువంటి కారణాల కొరకే క్రీస్తు మనిషిగా ఈ భూమి మీద జన్మించడం, మనిషిగా ఈ భూమి మీద ఆయన జీవించడం అనేది జరిగింది. క్రీస్తు ఈ లోకమందు జన్మించినందుకు
క్రీస్తు మానవుడైనందుకు మనుషులు చాలామంది సంతోషిస్తున్నారు. ఆ విషయాన్ని చాలామందితో పంచుకుంటూ ఉంటారు. అయితే క్రీస్తు మనిషిగా జన్మించటకు, పరలోకమును విడి భూలోకమునకు రావడానికి గల న్యాయమైనటువంటి కారణాలు ఏమిటి అనే దాన్ని తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మాకు తెలిసిందండి అని చెప్పుకునే వాళ్ళల్లో చాలా ఎక్కువ మందికి క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలియదనే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ దుంపగడప గ్రామంలో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీలో ఎంతమందికి నిజంగా క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలుసో లేదో ఒకసారి సరిగా పరిశీలించుకోవడం ఎంతైనా అవసరం. కనికరము కలిగిన కారణ జన్ముడు ప్రభువు అయిన యేసు. ఆయన కనికరముతో కూడినటువంటి కొన్ని కార్యక్రమాలు జరిగించారు. ఆయన రాకకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి న్యాయమైనటువంటి కారణాలు ఏమిటనేది ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఆ విషయాలు నమ్మాలి. వాటికి సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించాలి. క్రీస్తు ఎందుకు వచ్చారో తెలుసుకోకుండా క్రీస్తు ఈ లోకానికి వచ్చినందుకు కేరింతలు తుళ్ళింతలు పడటం వలన ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. మేము వస్తూ ఉంటే దారి పొడవున ఎక్కడ చూసినా లైటింగ్స్ విపరీతంగా కనబడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా క్రీస్తు లోకానికి వచ్చినందుకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారనేది మాత్రం సరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేను 1-2 కారణాలను మీకు తెలియజేసి నా సమయాన్ని ముగించుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు అని అంటే ఆయనే తన సొంత మాటల్లో ఒక సందర్భంలో ఇలా చెప్పారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36-38 వచనాలు మనం చదవగలిగితే అక్కడ స్పష్టంగా ప్రభువైన యేసు చెప్పారు పిలాతుతో, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని అని స్పష్టంగా చెప్పారు. ప్రభువైన యేసు ఎందుకు జన్మించారో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో స్పష్టంగా చెప్పారు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని అని అన్నారు. ప్రభువైన యేసు ఆ విషయాన్ని చెప్పగానే పిలాతు ఆశ్చర్యపడుతూ ప్రభువుని అడిగారు, సత్యం అనగా ఏమిటని. సత్యం అనగా ఏమిటి అని చాలామంది అడుగుతూ ఉంటారు పిలాతుని పోలి. సత్యం అనగా ఏమిటని ప్రశ్నించుకొని ఏదో ఒక ఆన్సర్ మనం చెప్పుకోవడం కాకుండా యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే, అపొస్తలుల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ దేవునికి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యము అని చెప్పారు. ఇప్పుడు దేవుని వాక్యమే సత్యమై ఉన్నట్టు ప్రభువైన యేసు తెలియచేశారు. అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను, అందుకోసం ఈ లోకానికి వచ్చాను అని ప్రభువైన యేసు అన్నారు అని అంటే ఆయన ముమ్మాటికి దేవుని వాక్యాన్ని మానవాళికి బోధించడానికి వచ్చారు. ప్రభువైన యేసు ఈ లోకానికి రాక మునిపే 100 సంవత్సరాలకు పూర్వమే మోషే ద్వారా దేవుడు తన సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇలా వినిపించాడు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 18వ వచనం నుంచి ఒకసారి మనము చదవగలిగితే, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు నుంచదను, నేను అతనికి ఆజ్ఞాపించున్నది యావత్తు అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు, నా మాటలను వినని వారిని దాన్ని గూర్చి విచారణ చేసేదను అని దేవుడు మోషేతో చెప్పారట. మోషే ఆ విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలతో స్పష్టంగా చెప్పారు. ఇంతకు ఎవరు ఆ ప్రవక్త అంటే పేతురు చెప్పాడు. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో ఆ ప్రవక్త ఎవరో కాదు, నజరేయుడైన యేసు. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట
వినాలి. ఆ ప్రవక్త మాట ఎవడైతే వినడో వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడని స్పష్టంగా తెలియచేశాడు. అంటే దేవుడు ఆజ్ఞాపించినటువంటి సందేశం, దేవుడు తన నోట నుంచినటువంటి సందేశం ఏదైతే ఉన్నదో దానిని అధికారపూర్వకంగా మానవ జాతికి తెలియచేయటకు వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువు అయిన యేసు. యేసు నోట నుండి వచ్చినటువంటి సందేశమే దేవుని యొక్క సందేశం. కాబట్టి మానవాళి కొరకు దేవుడు ఏ సందేశాన్ని అయితే సంకల్పించారో మనుషులమైనటువంటి మనం మన జీవితానికి సంబంధించిన ఆయా భాగాల కొరకు దేవుని యొక్క సందేశాన్ని మనము తెలుసుకోవాలి అని అంటే మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు తనకు ఆజ్ఞాపించిన సందేశాన్ని, దేవుడు తన నోట ఉంచిన సందేశాన్ని ప్రభువైన యేసు కలిగి ఉన్నారు. ఆయన దానికి ఏదైనా కలపడం కానీ దానిలో నుంచి ఏదైనా తీసివేయడం కానీ చేయకుండా ప్రభువైన యేసు ఆ సందేశాన్ని మానవాళికి తెలియజేశారు. కాబట్టి క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మానవాళికి ప్రకటించడానికి వచ్చారు. మళ్ళీ చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రకటించినటువంటి సందేశమే దేవుని యొక్క సందేశం. యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాత తన సందేశాన్ని తన అపొస్తలులకు మిగిలినటువంటి సందేశాన్ని పరిశుద్ధాత్మకు వినిపించి సంపూర్ణంగా అపొస్తలులకు తెలియచేసిన తర్వాత మనుషులమైనటువంటి మనమందరము ఇంకా ఎవరి దగ్గరకో దేవుని సందేశం కొరకని చెప్పి వెళ్ళవలసిన అవసరము లేదు. యేసుక్రీస్తుకు దేవుడు తన సందేశాన్ని వినిపించాడు. దానిని ప్రభువైన యేసు తన అపొస్తలులకు నేర్పించారు. పరిశుద్ధాత్మ ద్వారా వారికి సంపూర్ణంగా దైవ సందేశాన్ని నేర్పించారు. కాబట్టి అపొస్తలుల ద్వారా క్రీస్తు బోధించినటువంటి సందేశమే దేవుని యొక్క సంపూర్ణమైన వాక్యమైనది. ఈ విషయాన్ని మనము గ్రహించాలి. దీనిని గ్రహించకుండా యేసు లోకానికి వచ్చినందుకు మనం ఎంత సంబరాలు చేసుకున్నా మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. క్రీస్తు లోకానికి దేవుని వాక్యాన్ని బోధించడానికి వచ్చారు. ఆ పనిని ఆయన సంపూర్తి చేశారు. ఈ విషయాన్ని మనం గ్రహిస్తే, దాన్ని మనం నమ్మితే, మరలా దేవుడు నాకు కలలో ఆ విషయాన్ని చెప్పాడు, దర్శనంలో ఈ విషయాన్ని చెప్పాడని చెప్పి చిలువలు పలువులుగా విషయాలను ప్రజలలో ప్రచురం చేసేటటువంటి పరిస్థితులకు ఎవరు కూడా పాల్పడకూడదు. ఈరోజు ఆ పరిస్థితులు ఉన్నాయా? యేసు లోకానికి వచ్చాడని పండుగ చేసే కోట్ల మంది ప్రజలలో అధిక శాతం కలలను, దర్శనాలను, వింతైనటువంటి అనుభవాలను, అనుభూతులను నమ్ముతూ ఉన్నారు. యేసు గారు నిజమేనిది? దుబ్బగడపల బ్యాచ్ ఉన్నారా? అంటే వాళ్ళకి యేసు లోకానికి ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. యేసు లోకానికి వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా చెప్పాలనుకుంటున్నా, ఇంకెవ్వడు నాకు కలలో దేవుడు కనిపించాడు, నాకు దర్శనంలో ఆ విషయాన్ని చెప్పాడు, ఈ విషయాన్ని చెప్పాడని యేసును కనీసం అర్థం చేసుకున్నట్లయితే ఎవరు అలా మాట్లాడడానికి అవకాశమే లేదనే సంగతిని గమనించాలి. ఇలా చెప్తే ఏమంటున్నారంటే కొన్ని స్థలాల్లో, ఎవరి విశ్వాసం వారిదిలే బ్రదర్, ఎవరి అనుభవం వారిదిలే బ్రదర్ అని అంటున్నారు. యేసు వచ్చిన తర్వాత ఎవరి విశ్వాసం వారిది, ఎవరి అనుభవం వారిదని మాట్లాడినా నిజంగా ఆయన రాకను మనము అపార్థం చేసుకున్నటువంటి లిస్టులోనికి వచ్చేస్తాం. యేసు ఒకే ఒక్క బోధకుడుగా ఈ లోకమందు దైవ సందేశాన్ని వినిపించడానికి దేవుడు ఉద్దేశించాడు. యేసు ఒక్కడే, ఆయన సందేశం కూడా ఒక్కటే. కాబట్టి వారికి ఒక సందేశము, వీరికి ఒక సందేశము, ఇంకొకరికి ఒక సందేశం అనేటటువంటి ఈ తప్పు ఫిలాసఫీలన్నింటినీ మనుషులు విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే ఏకైక బోధకుడు. ఆయన సర్వమానవాళికి ఒక విషయాన్ని ఒకే విధంగా బోధిస్తారు. గ్రూపుకు ఒక సందేశము,
ప్రాంతానికి ఒక సందేశము, దేశానికి ఒక సందేశము ప్రభువైన యేసు పట్టుకొని వచ్చిన వాడు కానే కాడు. కాబట్టి యేసు లోకానికి ఎందుకు వచ్చారో ఆ విషయాన్ని సరిగా మనం ఎరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. యేసును కాదని అనేకులు నరమాత్రుల వైపు మరి దైవ సందేశం కొరకని మనుషులు పరుగులు పెట్టడం అనేది బాధాకరం, అది శోచనీయం. యేసు లోకానికి ఎందుకు వచ్చారో మనం సరిగ్గా గ్రహించగలిగితే ఇంకే నరమాత్రుని యొద్దకు మనం పరుగులు పెట్టం. దైవ సందేశం కొరకు మనందరం ఎవరి వైపు చూస్తాం? యేసుక్రీస్తు వైపు మాత్రమే చూస్తాం. ఎందుకంటే ఆయన మాత్రమే పరలోకం నుండి దైవ సందేశాన్ని మనందరి కొరకు తీసుకొని వచ్చినవాడు. కాబట్టి ఆయన వంచనతో కానీ, మోసముతో కానీ, కపటముతో కానీ దేవుని వాక్యాన్ని బోధించేవాడు కానే కాడు. ఆయన కనికరము కలిగినటువంటి వాడు, ఆయన సత్యము కలిగినటువంటి వాడు, ఆయన నీతిమంతుడు. ఈరోజు యేసుక్రీస్తు పేరిట మనుషులు మరి ఇన్ని చీలికలు పేలికలైపోవడానికి గల కారణం ఏమిటంటే పేరు యేసుదే చెప్తున్నారు, కానీ సందేశం వారి సొంత సందేశాన్ని మనుషులు వినిపిస్తూ ఉన్నారు. అందువల్ల యేసుని బట్టి ఒక్కటి కావలసినటువంటి మనమందరము యేసు పేరిటే కేవలం మనుషుల యొక్క కుతంత్రాన్ని బట్టి, కీర్తిని బట్టి విడిపోతూ ఉన్నాం. ఈ విషయాలు మనం ఆలోచించాలి. క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే దేవుని వాక్యాన్ని మనుషులమైన మనకందరికీ స్పష్టంగా బోధించడానికి, నేర్పించడానికి, మనమందరము మన జీవితంలో ప్రతి భాగానికి దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడానికి క్రీస్తు లోకానికి రావడం అనేది జరిగినట్టు బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. తరువాత క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే ఎందుకు ఎవరు సోదరులు మేము వచ్చేసరికి మాట్లాడుతున్నారు. తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపలేదు. ఆయన ద్వారా లోకం రక్షణ పొందడానికి దేవుడు ఆయనను పంపించారని స్పష్టంగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. మానవ జాతిని దేవుని కోపము నుండి, మానవ జాతిని పాపము యొక్క పట్టుత్వము నుంచి, బానిసత్వము నుంచి, ఈ మానవ జాతిని సాతాను యొక్క అధికారము నుంచి, బాంధవ్యము నుంచి, అతని యొక్క బానిస సంఖ్యల నుంచి మానవ జాతిని రక్షించడానికి వచ్చినవాడు ప్రభువైన యేసు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. రక్షకుడైనటువంటి క్రీస్తు ఎవరిని రక్షిస్తారు? లోకమంతటిని రక్షించడానికి వచ్చిన మాట ముమ్మాటికి వాస్తవం. అయితే రక్షకుడైనటువంటి ఆయన మానవ జాతికి కొన్ని షరతులను స్పష్టంగా తెలియజేశాడు. ఆ షరతులకు లోబడకుండా ఎవరిని ప్రభువైన యేసు ఎప్పుడూ రక్షించడు. రక్షకుడైనటువంటి క్రీస్తుకు కొన్ని నిర్దిష్టమైనటువంటి షరతులు ఉన్నాయి. ఎవరైతే ఆ షరతులకు తల వంచుతారో వారిని ఆయన సంపూర్ణంగా రక్షించే కనికరము కలిగినటువంటి రక్షకుడు ప్రభువైన యేసు. నిజంగా నిన్ను నన్ను రక్షించడానికే ఆయన జన్మించాడు. అయితే మనము ఆయన షరతులకు లోబడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. షరతులకు సంబంధించి ఆయన ఏం చెప్పారంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి లాస్ట్ వరకు ఉన్నటువంటి భాగాన్ని చదివితే ఒకడు ప్రభువైన యేసుకు శిష్యుడు కావాలి. రెండవదిగా మార్కు యొక్క రికార్డు ప్రకారం మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చదివితే ఒకడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. లోకా యొక్క రికార్డు ప్రకారం లోకా సువార్త 24వ అధ్యాయం 46వ వచనాన్ని చదివితే ఒకడు మారు మనసు పొందాలి. తరువాత రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే ఒకడు నజరేయుడైన యేసును ప్రభువుగా ఒప్పుకోవాలి. 5వదిగా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం ఒకడు ఏం చేయాలి అని అంటే బాప్తిస్మము పొందాలి. ఈ షరతులకు ఎవరైతే లోబడతారో క్రీస్తు యొక్క అపొస్తలుల ద్వారా క్రీస్తును గురించి వినాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, పాపముల విషయమై పశ్చాత్తాపపడి మారు మనసు పొందాలి, యేసును ప్రభువుగా ఒప్పుకోవాలి. యేసును ప్రభువుగా ఒప్పుకోవడం అంటే
డిసెంబర్ 25 గురించి ఎవరు మాట్లాడాలి? యేసుక్రీస్తు మాట్లాడాలి. క్యాండిల్ సర్వీస్ గురించి ఎవరు మాట్లాడాలి? యేసుక్రీస్తు మాట్లాడాలి. కేక్ గురించి ఎవరు మాట్లాడాలి? యేసుక్రీస్తు మాట్లాడాలి. క్యారల్ సర్వీస్ గురించి ఎవరు మాట్లాడాలి? స్కిట్ల గురించి ఎవరు మాట్లాడాలి? ఏం మాట్లాడినా యేసే మాట్లాడాలి. ఎక్కడైనా ఉందా డిసెంబర్ 25 నేను పుట్టాను దానికి సంబంధించి దానిని పురస్కరించుకొని మీరు ఈ కార్యక్రమాలు చేయాలి, ఈ విధానాలు చేయాలి అని ప్రభువు ఎక్కడైనా మాట్లాడారా? ప్రభువు మాట్లాడిన వాటిని మనుషులు మాట్లాడుతున్నారంటే ప్రభువుని డమ్మీ చేశారు. ప్రభువు పేరిట మనుషులే ప్రభువులై డాన్సులు చేస్తున్నారు. ఓ ముద్దు పెట్టవే జిగ్గెళ్ళు రాణి అని ఎక్కడో డాన్సులు వేస్తే ఇక్కడ పాటలు మార్చి ఎక్కడ వేస్తున్నారు డాన్సులు. అక్కడ ఎవడో ప్రభువు లేడు, కానీ ఇక్కడ ఎవరున్నారు? ప్రభువు అని ఒప్పుకోవడం అంటే లోక 6:46 ప్రకారం నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని అంటే ప్రభు అంటే దాని అర్థం ఏమిటి? పాలకుడు, శాసించువాడు, ఆజ్ఞలను జారీ చేస్తాడు. కాబట్టి ఎవరినంటే వాడిని రక్షించడు ప్రభు అని యేసు. ఆయనను ప్రభువుగా ఒప్పుకోవాలి. ప్రభు అంటే ఏ విషయమైనా ఆయన దగ్గర నుంచే ఆజ్ఞలు రావాలి, సూత్రాలు రావాలి. క్రిస్మస్ ఒకటి, సెమీ క్రిస్మస్ ఒకటి, గ్రాండ్ క్రిస్మస్ ఒకటి, తల్లి కూతుళ్ళ క్రిస్మస్ ఒకటి, అత్తాకోడళ్ళ క్రిస్మస్ ఒకటి. ఎక్కడ మాట్లాడారు ప్రభు దీనికి సంబంధించి? ఆలోచన చేయాలి. మళ్ళీ ఇలా మాట్లాడారు అనుకోండి, బ్రదరు మీరు ఎంత పేలినా ఎవరి విశ్వాసం? ఇది దిక్కుమాలిన ఫిలాసఫీ. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇంకెవ్వడు ఎవడి విశ్వాసం వాడదని మాట్లాడకూడదు. నాలుక కోచేస్తాడు ఒక రోజున. ఆల్రెడీ ఆయన రాకముందు మానవ జాతి పరిస్థితి ఏంటి? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మీ మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. యేసొచ్చి అందరికీ కలిపి ఒకే మార్గాన్ని, రాజమార్గం, నీతి మార్గం, జీవ మార్గం, ఒకే మార్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడని పండుగ చేస్తూ ఎవరి త్రోవ మైండ్ ఉంది అసలు ఎటు వెళ్ళిపోయారు మనుషులు. కాబట్టి నా మాటలు మిమ్మల్ని కొంచెం కష్టపెట్టిన యేసు మనలను రక్షించాలి అని అంటే ఆయనను ప్రభువుగా ఒప్పుకోవలసినటువంటి అవసరం ఉంది. బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొందడం అంటే ఆయన శరీరములోనికి బాప్తిస్మం పొందాలి. అంటే ఆయన శరీరం ఉండటానికి బాప్తిస్మము పొందాలి. ఒక్కడే రక్షకుడు అనేది ఎంతో వాస్తవం. ఒక ప్రశ్న చెప్పండి అలా సోదరి సోదరులారా, రక్షకులు ఒక్కడా అనేకులా? రక్షకుడు ఒక్కడే. అప్పుడు రక్షించబడినటువంటి ప్రజ ఒక్కటేనా అనేకమా? ఒకటే ఉండాలి కదా. శరీరము ఒక్కటే, రక్షకుడు ఒక్కడైనప్పుడు రక్షించబడిన ప్రజ కూడా కానీ ఒక్కటే ఉంది, అనేకం ఉన్నాయి ఈరోజు. అంటే షరతులకు ఎక్కడో మనము కిలోదికాలు ఇచ్చేస్తున్నాం, ఆయన మనం పట్టించుకోవడం. కాబట్టి ఒకసారి ఆలోచించి యేసు మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. నిజంగా ఆయన కనికరాన్ని మనం ఎప్పుడు కూడా అంచనా వేయలేం. కాబట్టి కనికరం కలిగినటువంటి కారణ జన్ముడు ఈ లోకానికి వచ్చారు. నిజంగా ఆయనే కారణ జన్ముడు. ఆయన లోకానికి రావడానికి గల కారణం ఏమిటంటే, ఒకటి దేవుని వాక్యాన్ని మనకందరికీ తెలియచేయడం. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు చెప్పిందే దేవుని వాక్యం. నేను ఎంతసేపు మాట్లాడినా, ఇంకెవరు ఎంతసేపు మాట్లాడినా సోదరులు పోలికలు ఇచ్చాడు. చేపల మార్కెట్టును బంగారపు కొట్టు, అదేదైనా సరే క్రీస్తు చెప్పింది మాత్రమే దేవుని యొక్క వాక్యం. ఇంకెవరు చెప్పింది దేవుని వాక్యంగా మనం పరిగణించాల్సిన అవసరం లేదు. క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, నశించిన మనలందరినీ రక్షించి శిక్ష నుంచి తప్పించి కాపాడడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు. ఆ గొప్ప రక్షకుడు మనలను ఆ గొప్ప రక్షణలోనికి నడిపించాలంటే మనము ఆయన షరతులకు తల వంచవలసిన అవసరము ఎంతైనా ఉంది. సువార్తను వినాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, పాపానికి తిలోదకాలిచ్చి మారు మనస్సు పొందాలి, క్రీస్తును ప్రభువుగా ఒప్పుకోవాలి, క్రీస్తు యొక్క శరీరములోనికి మనం బాప్తిస్మము
పొందాలి. అప్పుడు ఆయన మనలను రక్షిస్తాడు మన పాపముల నుండి, సాతాను నుండి, దేవుని కోపాగ్ని నుండి, వ్యర్థమైనటువంటి ఆచార కర్మకాండల నుంచి ఆయన మనలను తప్పించి కాపాడతారు. ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయి. న్యాయంగా వాటన్నిటిని తెలుసుకొని ప్రభువైన యేసు ద్వారా, ఆ కనికరం కలిగిన కారణ జన్ముని ద్వారా మనమందరము సంపూర్ణంగా దీవించబడాలని మనసారా కాంక్షిస్తూ శ్రద్ధగా వెళ్ళి సహకరించిన మీకు అందరికీ వందనాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చక్కటి ఆధ్యాత్మిక ఓకే రైట్. సహోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను.